Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus chapter 3 verse 8. ఈ రోజు మన ధ్యానం కొరకు నిర్గమకాండం 3వ అధ్యాయము 8వ వచనం నుండి తీసుకొనబడింది. I am come down to bring them. వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. It has been said that the life of Moses can be divided into 3 equal segments. మోషే యొక్క జీవితాన్ని 3 సమానమైనటువంటి విధానాల్లో మనము విభాగించి చూడవచ్చని చెప్పబడింది. 40 years in the Pharaoh's court becoming somebody. మరి 40 సంవత్సరాలు ఫరో యొక్క రాజభవనంలో ఒకరుగా ఉన్నాడు. He is somebody. ఆయన ఒక వ్యక్తిగా ఉన్నాడు. 40 years in the wilderness discovering that he is nobody. 40 సంవత్సరాల అరణ్య యాత్రలో వట్టివాడుగా ఉన్నాడు. And 40 years finding out how God can take a nobody and make somebody out of him. ఆ తర్వాత 40 సంవత్సరాల్లో ఎన్నిక లేని వాడి నుండి దేవుడు ఎంతటి వాడిగా చేయగలడు అనేది మనం చూడొచ్చు. Moses is coming to the end of his second stage of life. ఇప్పుడు మోషే తన జీవితంలో 2వ స్థాయిలో ముగింపునకు వస్తున్నాడు. And his 40 years watching sheep in the wilderness is coming to an end. అరణ్యంలో గొర్రెలను కాసుకుంటున్నటువంటి ఆ కాలము ఇప్పుడు ముగింపునకు వచ్చింది. So one day he is fascinated by seeing the burning bush. The unusual thing about the burning bush that keep it burning yet it is not consumed. ఓ దినాన ఒక అసాధారణమైనటువంటి ఒక దృశ్యం, ఆ పొద గురించి, మండుచున్నటువంటి పొద కానీ అది కాలిపోవడం లేదు. ఆ వింతని చూసి ఆశ్చర్యపోయాడు. Moses went over to find out the mystery, and as he approached the bush he heard the voice of God speaking to him. ఈ మర్మం ఏమిటిదా అని చూడడానికి అటు వెళ్తుండగా దేవుడు అతన్ని చూసి అతనితో మాట్లాడిన సంగతి. And God is telling him to remove his sandals, for the ground which he was standing is a holy ground. అక్కడ దేవుడు అతనితో చెప్పినాడు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలుచున్న ఈ ప్రదేశం పరిశుద్ధ స్థలము అన్నాడు. So the Lord told Moses 4 things here. ఇక్కడ దేవుడు మోషేతో 4 మాటలు చెప్పాడు. Number 1, మొదటిది, I have surely seen the affliction of my people. నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని. It was David who said in the psalm that we read this morning, you have searched me and know me. ఈ ఉదయకాలం మనం చూస్తున్నాం, దావీదు చెప్పినటువంటి ఆ మాట, నన్ను ప్రభువా నీవు పరిశోధించి నన్ను తెలుసుకొనుము అంటాడు. Jesus sought to make the disciples realize just how much their heavenly Father watched over them and cared for them. యేసు ప్రభువారు తన శిష్యులైన వారితో, మీ పరలోకపు తండ్రి మీ గురించి ఆయన ఎంత పట్టింపు, ఎంత జాగ్రత్త వహిస్తున్నాడో ఒకసారి చూడాలి, గమనించవలసిందిగా చెప్పాడు. Your Father knows what you have need of before you ask him. నీవు ఆయనను అడగక మునిపే, అంటే మీరు తండ్రిని వేడుకొనక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసును అన్నాడు. Oh, God knows even trivia about you, the mysteries such as the number of hairs on your head. దేవుడు నీ గురించి మర్మయుక్తమైనటువంటి సంగతులు కూడా, అనగా నీ యొక్క తల వెంట్రుకలన్నీ కూడా ఆయనకు తెలుసు, లెక్కించి ఉంచాడు. Jesus told his disciples not to make a big display over their giving, but to give in secret, and their Father that sees in secret would reward them openly. యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్పిన మరొక మాట, మీరు ఏదైతే ఇస్తున్నారో, మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో దాని గురించి మీరు పెద్దగా ప్రచారాలు చెప్పుకోకూడదు, కానీ మీరు ఇచ్చేది రహస్యంగా ఇవ్వాలి. ఎందుకనగా రహస్యంగా చూచు తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తానన్నాడు. And he will reward you openly. ఆయన బహిరంగంగా దానికి ప్రతిఫలం ఇస్తానన్నాడు. The same was so about prayer also. అదే ప్రార్థన విషయంలో కూడా, pray to the Father that seeth in secret, and he shall reward you openly. రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చెయ్యి, అప్పుడు నీకు బహిరంగంగా బహుమానం ఇస్తానన్నాడు. I think that Satan often seeks to deceive us by making us think that God does not see. అనేక పర్యాలు సాతానుడు దేవుడు వేటిని చూడడంలో, ఏది కోరడంలో అది చేసేటట్టుగా సాతానుడిని ప్రోత్సహిస్తాడు. Satan will put you in some imagination. God is not seeing that idea. అంటే సాతానుడు నిన్ను ఒక భ్రమలో పెడతాడు, దేవుడు నిన్నేమి చూడడం లేదులే, నిన్నేం పట్టించుకోవడలే అనేటువంటి భ్రమపరుస్తుంటాడు. But the psalmist said in Psalm 94:9, అయితే కీర్తనకారుడు 94వ కీర్తన 9వ వచనంలో అంటాడు, he that planted the ear shall he not hear? చెవులను నిర్మించిన వాడు వినకుండునా? He that formed the eyes shall he not see? కన్నులను కలుగజేసిన వాడు నిర్మించిన వాడు కానకుండునా? Many times we are like Moses. అనేక పర్యాలు మనం కూడా మోషే లాంటి వారు ఉంటాం. We read in the earlier verses that when Moses went out and saw an Egyptian mistreating a Hebrew slave, that he looked this way and that way, and when he didn't see any man, he killed the Egyptian. మనం అంతకుముందు వచనాల్లో చూస్తే
ఇద్దరు మనుషులు ఐగుప్తీయుడు హెబ్రీయుడు పోట్లాడడం చూశాడు. అప్పుడు ఏం చేశాడు ఆయన, ఈ ఐగుప్తీయుడిని కొట్టి చంపేసి అటు ఇటు చూసినాడు, అతను చంపేసినాడు. ఆయన ఎవరు చూడడం లేదనుకున్నాడు. He looked this side and that side, and he has come to the conclusion that nobody is seeing. అటు ఇటు చూసినాడు, ఎవరు నన్ను చూడడం లేదు అనుకున్నాడు. Many times we also look this side and that side, but we won't look up. చాలాసార్లు మనం చేసే పని అదే, అటు ఇటు చూస్తామే కానీ పైకి చూడం మనం. David thought that he had gotten by with his sin with Bathsheba, that no man saw him. దావీదు అనుకున్నాడు కదా, బత్షెబాతో తాను పాపం చేసినప్పుడు ఎవ్వరు నన్ను చూడలేదు అనుకున్నాడు. But God saw what he did. కానీ దావీదు చేసిన కార్యం దేవుడు చూసినాడు. That God sees me can be of a great comfort and it can be of great concern. It all depends on me. దేవుడు నన్ను చూస్తున్నాడు అనేది మన ఎంత గొప్ప పట్టింపు ఆదరణ మనకి ఇస్తా ఉంటుంది. If I am in great need, I am thankful that God sees me. ఒకవేళ నేను ఒక ఘోరమైన అక్కర్లో ఉన్నానంటే దేవునికి ఎంతో కృతజ్ఞుడు, ఎందుకనగా దేవుడు అది చూస్తా ఉన్నాడు. If I am stepping out of line, I am terrified, the God sees it. ఒకవేళ నేను దారి తప్పుతున్నాను, భయపడుతున్నాను, అది కూడా దేవుడు చూస్తున్నాడు. So God's people were in great distress in Egypt. They were ordered to throw their baby boys into the river as the Pharaoh was seeking to weaken the nation. దేవుని ప్రజలైన వారు ఐగుప్తులో ఎంతో బాధకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వారికి పుట్టినటువంటి మగ పిల్లవాడిని ఆ ఐగుప్తు ఆ యొక్క నైలు నదిలో పడవేయాలనేటువంటి ఒక ఆజ్ఞ రాజు దగ్గర నుండి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో భయభ్రాంతులు గురై ఉన్నారు. And they had become the slaves to the Egyptians. అక్కడ వాళ్ళు ఐగుప్తీయులకి బానిసలైపోయి ఉన్నారు. So they were under heavy whipping. ఇక్కడ వాళ్ళు చాలా కొరడాలతో కొడుతున్నారు, అలాంటి పరిస్థితిలో ఉన్నారు. God saw their sorrow and distress. దేవుడు వారి మూలుగు, వారి దుఃఖమును చూసినాడు, వారి బాధలు చూసినాడు. ఆయన God of the Bible sees. బైబిల్లోని దేవుడు చూసే దేవుడు. And the second thing, రెండవ సంగతి, I have heard their cry. God not only sees but he also hears. నేను వారి మొరను విన్నానన్నాడు. దేవుడు చూడడం మాత్రమే కాదు, వింటాడు కూడా ఆయన. Yeah, life had become intolerable there in Egypt. అక్కడ ఐగుప్తులో వారి జీవితము, వారి బ్రతుకులు భరించలేనటువంటిగా ఉన్నాయి. They were crying out to God because of their taskmasters. కాబట్టి వారి మీద ఆ పనివారు ఎవరైతే ఉన్నారో యజమానులు, వారు పెట్టేటువంటి ఆ యొక్క బాధ శ్రమను చూసి వాళ్ళు ఎంతో విసిగిపోయి ఉన్నారు. Slavery is a horrible thing. ఆ బానిసత్వం అనేది ఎంత భయంకరమైన No సంగతి. person has a right to subjugate another person and seek to control their lives completely. Nobody is having such a right. ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తిని ఓదార్చి ఆదరించేటువంటి ఆ హక్కు వాళ్ళకి లేదు, ఎవరు కూడా. Jesus told his disciples that the heathen loved to exercise lordship, but it shall not be so with you. యేసుప్రభు శిష్యులతో చెప్పారు, ఈ లోక సంబంధులు మీ మీద ప్రభువులుగా ఉండాలని ప్రభుత్వం చేయడానికి వాళ్ళు కోరుతారు, కానీ మీరు కాదంటారు ఆయన. Whoever of you seeks to be the chief, let him become the servant of all. మీలో ఎవడు ప్రధానుడుగా ప్రభువుగా ఉండాలని కోరుతారో వాడు దాసుడై ఉండాలి అని చెప్పాడు. Paul declared that we are all equal in Christ. పౌలు అంటాడు కదా, మనం అందరం కూడా క్రీస్తులో సమానులమే. There is neither Jew nor Greek, bond or free. కాబట్టి యూదుడని, గ్రీకు దేశుడని, దాసుడని, స్వతంత్రుడని ఏ భేదం లేదు. Christ is all and in all. క్రీస్తే సర్వములో సర్వమై ఉన్నాడు. So when we stand before our Lord, we all stand on the same level. మనం దేవుని ఎదుటికి వచ్చినప్పుడు మనం అందరం కూడా ఒకే స్థాయిలో కనబడుతున్నాం. Have you ever cried unto the Lord and it seemed as though he did not hear you? నువ్వు ఎప్పుడైనా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వినలేదు అన్నట్టు పరిస్థితి ఎదుర్కొన్నావా? Psalm 4:1 says, 4వ కీర్తన 1వ వచనంలో ఉంది, Hear me when I call, O God, O my of my righteousness, that have opened your ear to me when I was in distress. Have mercy upon me and hear my prayer. నా నీతికి ఆధారముకు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. Psalm 5:2 5వ కీర్తన 2వ వచనం. and Psalm 27:7 also says the same thing. 27వ కీర్తన 7వ వచనంలో కూడా ఆ మాటలే ఉన్నాయి. The prophet Isaiah said, యెషయా ప్రవక్త చెప్పినాడు, God's ear is not heavy that he cannot hear. నుండి విననేరక ఉండినట్లు దేవుని యొక్క చెవులు మందము కాలే. That is, God is not deaf. అంటే దేవుడు చెవిటివాడు కాదు. But your sins have separated you from your God. అయితే నీ పాపములే నీకు దేవునికి అడ్డముగా ఉండి వేరు చేస్తాయి. John said that we know that if we ask anything according to his will and he hears us.
యోహాను చెప్తున్నాడు కదా, మనం ఆయన చిత్తము చొప్పున మనం ఏది అడిగినాను ఆయన మన మనవి ఆలకించును. And if he hears us, then we have the petition that we have desired of him. కాబట్టి మనము ఆయన చిత్తమును మనం చేసిన యెడల ఆయన మనవి ఆలకించును, మనం అడిగినవి ఆయన ఇస్తాడన్నది. So when he hear, he will answer. అంటే ఆయన విన్నప్పుడు మనకు జవాబిచ్చేవాడు. So it is a tremendously comforting thought to me that God hears me when I call upon him. నేను ఆయనకి మొరపెట్టినప్పుడు దేవుడు నా ప్రార్థన నా మొరను వింటాడు అనేటువంటిది అదెంతో గొప్ప ధైర్యాన్ని ఇచ్చేది. It is amazing to think that I can actually talk to God. ఇక్కడ ఇది ఆశ్చర్యమైన సంగతి ఏమిటంటే నేను దేవునితో మాట్లాడగలను. So the God of the Bible sees, the God of the Bible hears. అంటే బైబిల్లోని దేవుడు చూచే దేవుడు, వినే దేవుడు. And thirdly, మూడవది, I know their sorrows. God understands your sorrows. నేను వారి దుఃఖంని ఎరిగి ఉన్నాను, వారి బాధను ఎరిగి ఉన్నాను. అంటే దేవుడు మనల్ని అర్థం చేసుకునేవాడు. He sees the falling tear and whispers, our whispers. ఆయన మన యొక్క కన్నీళ్ళని చూసే దేవుడు, మన మూలుగుని ఆయన వినే దేవుడు. I am with thee, so sorrow not nor fear. కాబట్టి నేను నీతో కూడా ఉన్నాను, నువ్వు బాధపడొద్దు, భయపడొద్దు. God sees your broken heart. దేవుడు నీ యొక్క విరిగిన హృదయాన్ని చూస్తాడు. God knows all about those things that disturb you today. ఈ రోజు నిన్ను కలత పెట్టే వాటన్నిటిని కూడా దేవుడు చూస్తా ఉన్నాడు. God knows the weariness that you feel. నీలో ఉన్నటువంటి ఆ యొక్క నిన్ను అలసట, నీలో ఉన్న అలసటని దేవుడు చూస్తాడు. God knows your fear of the future. భవిష్యత్తు గురించిన భయం ఏదైతే ఉందో దేవుడు చూస్తున్నాడు. There is not a single thing that God does not know about you. నీ గురించి దేవుడికి తెలియనిది అంటూ ఏమి ఒక్కటి కూడా లేదు. There is something about tears that touches our hearts. చూడండి, కన్నీళ్ళు అనేది మన హృదయాన్ని తాగేటువంటిది. If we see even a stranger crying, we somehow want to comfort them. చూడండి, ఎవరైనా ఒక పరాయి వ్యక్తి కూడా ఒకవేళ దుఃఖపడుతూ ఏడుస్తున్నాడు అంటే వాళ్ళని ఆదరించాలనుకుంటాం మనం. So that desire to reach out and comfort someone who is crying comes from God. కాబట్టి దుఃఖంలో ఏడుస్తున్న వాడిని ఆదరించాలి, ఓదార్చాలి అనేది ఇది దేవుని యొద్ద నుండి వచ్చిన మనసు అది. So just as someone's tears touches your heart, your tears touch the heart of God. ఏ రీతిగా ఒక వ్యక్తి కన్నీళ్లు నీ హృదయాన్ని తాకుతున్నాయో అలాగే నీ కన్నీళ్లు దేవుని హృదయాన్ని తాకేవి. So this is the third thing God understands. కాబట్టి ఇది మూడవ సంగతి, దేవుడు అర్థం చేసుకుంటాడు. God of the Bible sees. బైబిల్లోని దేవుడు చూచే God దేవుడు. of the Bible hears. బైబిల్లోని దేవుడు వినే దేవుడు. God of the Bible understands. బైబిల్లోని దేవుడు నిన్ను అర్థం చేసుకునే And దేవుడు. fourthly, నాలుగవది, and I have come down to deliver them. నేను నిన్ను విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. It is nice when people say, I have been watching the sorrow that you have been going through. నువ్వు ఏ పరిస్థితి దుఃఖం గుండా వెళ్తున్నావో నేను ఇవన్నీ చూస్తున్నాను. I know all the pressures you are facing. నువ్వు ఏ ఒత్తిడి గుండా వెళ్తున్నావో నేను ఎరిగి ఉన్నాను. It is good to know that someone sees when people say, just call me at any time and I will hear you out. చూడండి, ఎప్పుడైనా కానీ నీకు ఏ అవసరం ఉన్నా నువ్వు నాకు మొరపెట్టలేదు, నాకు చెప్పు, నేనున్నాను, నేను తీరుస్తాను అనే మాట వినడం సంతోషమే. It is nice to know that someone will listen to me. It helps when someone says, I know the great sorry that you are going through. ఒక వ్యక్తి నేను చెప్పే మాటలు వింటాడు, అలాగే అది విని నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో నేను అర్థం చేసుకోగలను ఈ మాట చెప్పేవారు ఉన్నప్పుడు మనం సంతోషిస్తాం. But there is nothing like someone saying, I have come to help you. కానీ ఎక్కడ కూడా నేను నీకు సహాయం చేయడం దిగి వచ్చిన అనేవారు లేరు. That is something different. ఈ మాట ఇది వేరే విషయం. We cannot compare that with anything. దీనిని దేనితో కూడా మనము సాటి చేయలేము. I am there for you, I am there for you, it is okay, but I have come down to help you. That is something different. నేను ఉన్నాను నీకు, నేను ఉన్నానులే నీకు అనడం వేరు, నేను నీకు సహాయం చేయడం దిగి వచ్చి ఉన్నాను ఇది పూర్తిగా వేరైన మాట. God does not just have simple understanding of your needs. He desires to deliver you from your distress. దేవుడు ఊరికే నీకున్న అక్కర్లు ఇవన్నీ కూడా అర్థం చేసుకునేవాడు మాత్రమే కాదు, ఆ ఇబ్బందికర పరిస్థితి నుండి విడిపించడానికి దిగి వచ్చిన దేవుడు. So the Hebrews had come under horrible bondage to the Egyptians. కాబట్టి ఇక్కడ ఈ హెబ్రీయులు ఐగుప్తీయులు పెట్టేటువంటి ఆ భయంకరమైనటువంటి బానిసత్వ పరిస్థితికి వచ్చారు. They were demanded to do more than what was possible for them to do. వారు చేయగలిగిన దానికన్నా ఎక్కువగా మీరు చేయాలి అని వాళ్ళకి ఆజ్ఞాపించారు. And they cannot do. అది వాళ్ళు చేయలేకపోయినారు. That's why they were beaten also. అందుకనే వాళ్ళు దెబ్బలు తిన్నారు. There seemed to be no escape from their horrible fate. ఇక్కడ వారికి భయంకరమైన దుస్థితి నుండి తప్పించుకునేటువంటి మార్గం లేదు. The Egyptian had complete control over them and there was no human way that things could ever be changed. ఐగుప్తీయులు పూర్తిగా వారిని తమ నియంత్రణలోనికి తీసుకున్నారు. ఇక ఏ నరమాత్రుడు వారికి సహాయం చేయలేడు. ఇంకా they would go to sleep at night, see
They, after much weary and after arduous labor, వారు ఎంతో శ్రమపడి ప్రయాసపడి అలసిపోయి సొమ్మసిల్లిపోయి చాలా రాత్రి తర్వాత నిద్రపోయేవారు. they would cry because of the injustices they were exposed to. వారికి జరిగిన అన్యాయాన్ని బట్టి వాళ్ళు ఏడ్చేవారు. But they seemed to be in a hopeless situation, for they could not see any possibility of anything ever changing. అయితే ఏ నిరీక్షణ లేనటువంటి పరిస్థితి, వాళ్ళు ఏది కూడా వాళ్ళని పరిస్థితి మార్చగలిగేది లేదు అనేటువంటి దుస్థితిలో ఉండినారు. God is saying, దేవుడు చెప్తున్నాడు, I have come to deliver you. నేను నిన్ను విడిపించడానికి దిగి వచ్చి God ఉన్నాను. wants to deliver you today from the misery and suffering that you have been going through. ఈ రోజు నువ్వు ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి, శ్రమలు, బాధలు గుండా వెళ్తున్నావో ఆ పరిస్థితి నుండి నిన్ను విడిపించడానికి ఈ రోజు దేవుడు దిగి So the వచ్చినాడు. fourth thing is, God of the Bible delivers. కాబట్టి నాలుగో మాట, బైబిల్లోని దేవుడు విడిపించే దేవుడు. What a great comfort. ఎంత గొప్ప ఆదరణ ఇది. Our God sees. మన దేవుడు చూచే దేవుడు. Our God hears. మన దేవుడు వినే దేవుడు. Our God understands. మన దేవుడు మనల్ని అర్థం చేసుకునే And దేవుడు. our God delivers. మన దేవుడు విడిపించే దేవుడు. Come to Him. ఆయన చెంతకు రండి, Cry unto Him. ఆయనకు మొరపెట్టు. Today I do not know through which problem you are going through. ఈ రోజు నువ్వు ఏ సమస్యను గుండా వెళ్తున్నావో నాకు తెలియదు. Trust Him. ఆయన యందు నమ్మిక Put ఉంచు. your 100% faith on Him. 100% దేవునిపై విశ్వాసం ఉంచు. Don't look this side or that side. అటు ఇటు చూడక, ఇంకా He will help you. ఆయన నీకు సహాయం చేస్తాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు Thou తండ్రి, art a God who sees. దేవా నీవు చూచే దేవుడివి. We have seen so many other gods having big eyes, but they cannot see. ప్రభా, ఇతర దేవుళ్ళు, దేవతలు అనేవారు పెద్ద పెద్ద కళ్ళున్న వారిని చూసాము, కానీ అవన్నీ చూసేవి కాదు. Lord, you are a God who hears. దేవా నువ్వైతే వినే దేవుడివి. Not only that you understand, అంతేకాదు ప్రభా, నువ్వు మనల్ని అర్థం చేసుకునే దేవుడు. but not simply going away like the Levite or the priest in the story of Good Samaritan. ప్రభా, మరి ఆ మంచి సమరయుని యొక్క ఆ కథలో ప్రభా, మరి అటుగా చూచి అటుగా వెళ్ళిపోయిన లేవుడు, ఇటు చూచి ప్రభా అటుగా వెళ్ళిపోయిన యాజకుడు లాంటి వాడు కాదు నీవు. But you are the one who delivers us. అయితే దేవా నువ్వు మమ్మల్ని విడిపించే దేవుడు. Our dear ones who are hearing this message, if they are going through any oppression, O Lord, we are praying so that Thou may deliver them. ఈ వర్తమానం వింటున్న మా ప్రియులు ఎవరైనా ప్రభా ఇలాంటి బాధలు గుండా వెళ్తున్న వారైతే దేవా నువ్వే వారిని విడిపించమని మేము బ్రతిమాలుతున్నాము. Thou art a God who sees, hears, understands and delivers. దేవా నీవు చూచే దేవుడు, వినే దేవుడు, మమ్మల్ని అర్థం చేసుకునే దేవుడు, పరిస్థితి నుండి మమ్మల్ని విడిపించే దేవుడు నీవు. Thank you, O Lord, such a great God become our God and Savior. అంత గొప్ప దేవుడు, మాకు ప్రభు, మాకు రక్షకుడు అయినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. We do pray in the all delivering name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి విడిపించేటువంటి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.